సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఒక రియల్ టైం కేస్ స్టడీ. షూర్. మాకు తెలిసిన ఒక అంకుల్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక ఫార్మా కంపెనీలో మంచి పొజిషన్ లో ఉన్నారు, జనరల్ మేనేజర్ పొజిషన్ లో ఉన్నారు. ఓకే. సో ఆయన ఒక 1.5-2 years తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో నిన్న మా ఇంటికి వస్తే కలిసి మాట్లాడుకున్నాము. సో ఏంటంకుల్, అంటే రిటైర్మెంట్ తర్వాత ఏమైనా ప్లాన్స్ ఉన్నా ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పారు, ఏం లేదు విష్ణు, నాకు ఒక 50 lakhs వరకు వస్తుంది. అంటే ఆ కంపెనీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఒక 50 lakhs వరకు నాకు అమౌంట్ వస్తుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బులు అన్నీ కూడా ఒక 50 lakhs వరకు ఉన్నాయి. సో అవి తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తాను. సో SWP యాక్టివేట్ చేసుకుంటాను. సో రూపాయి వడ్డీ చొప్పున 12%, నెలకు ఒక 50,000 రూపాయల వరకు నేను SWP పెట్టుకొని డ్రా చేసుకుని ఖర్చులు పెట్టుకుంటాను. హ్యాపీగా మన వాళ్ళు మనవరాలతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ అనేది అది అంటే కరెక్ట్ అంటారంటే ఓకేనా అది? సో SWP అనేది చాలా మందికి ఒక ప్రోడక్ట్ అయిపోయింది. సో బేసిక్ SWP అంటే ఏంటి? అదొక ట్రాన్సాక్షన్ విధానం అంతే. డబ్బులు మోడ్ అది, అంత మోడ్ అది, డబ్బులు వెనక్కి తీసుకునే మోడ్ అంతే, విత్డ్రా చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు SIP అంటే ఏంటి? మంత్లీ మనం పెట్టేది. SWP అంటే ఏంటి? పెట్టిన దాన్ని మంత్లీ బయటికి తీసేది. అంతే. జస్ట్ మనం అక్కడ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ చేస్తాం. ఈవెన్ FD లో కూడా ఉంటుంది కదా అదే ఆప్షన్. ఇంట్రెస్ట్ పే అవుటా లేకపోతే క్యూములేటివ్ అంటే అక్యూములేట్ అవుతూ పోవాలా అని. ఇన్ ద సేమ్ వే SWP అనేది జస్ట్ ఒక ప్రోడక్ట్ మాత్రమే. ఫైనల్ గా మనం యూజ్ చేసే టూల్ ఏంటి? మ్యూచువల్ ఫండ్. ఓకే. సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది దేనికి డైరెక్ట్ ప్రోడక్ట్? స్టాక్ మార్కెట్ కి ఇది ఒక డైరెక్ట్ ప్రోడక్ట్. సో ఇందాక మీరు చెప్పినప్పుడు మరి కొన్ని అంశాలు చెప్పారు. ఏంటది? 12% రిటర్న్ వస్తుంది. నేను సో వర్స్ట్ కేసులో నెలకి 50,000 విత్డ్రా చేసినా కానీ నేను స్టేబుల్ గా ఉంటాను అని. అది కేవలం ఇప్పుడు మీరు చెప్పిన మీ అంకుల్ దగ్గర నుంచే కాదు, నేను నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంది దగ్గర నుంచి విన్నాను. ఏముందండి, సింపుల్ గా పెట్టేస్తే 12% రిటర్న్ మినిమం గ్యారంటీ కదా, 12% రిటర్న్ తోటి హ్యాపీగా బతికేయచ్చు కదా, ఏముంది దానికి ఒక ప్లాన్ అవసరమా అని చెప్పేసి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే SWP అనేది విత్డ్రావల్ మెథడ్ అంతే. కానీ ఆ విత్డ్రావల్ మెథడ్ ఎందులో ఉంది? మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ కి లింక్ అయి ఉంటుంది. సో బేసిక్ గా మనకి ఈ పర్టికులర్ SWP మెథడ్ కి సంబంధించి కొన్ని అండర్స్టాండింగ్స్ అనేవి సరిగ్గా లేవు. ఓకే. సో బేసిక్ గా మోస్ట్ కామన్ మిస్టేక్స్ అంటే కామన్ గా తప్పుగా ఆలోచించే అంశాలు ఏంటి అని అంటే, కన్సిస్టెంట్ గా 12-15% యాన్యువల్ రిటర్న్ ఇస్తుంది. ఇది ఒకటి ఫస్ట్ అజ్యూమ్ చేస్తూ ఉంటారు. అండ్ రిటర్న్స్ అనేవి ఇట్లా వెళ్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ లాగా వస్తూ ఉంటుంది. సో నిజంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇట్లా లీనియర్ గ్రోత్ కానీ గ్యారంటీడ్ ఇన్కమ్ కానీ పాసిబుల్ అవుతుందా? ఖచ్చితంగా ప్రతిసారి 12-15% రిటర్న్ అనేది మార్కెట్లో సాధ్యం అవుతుందా? సో బేసిక్ ఇవన్నీ కూడా దీన్ని ఏమంటామనంటే మనము రీసెన్సీ బయాస్ అని అంటాం. ఈవెన్ మనకి MFD ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సిలబస్ రాసి ఉంచుతారు. సహజంగా క్లయింట్స్ బిహేవియర్ ఇలా ఉంటుంది రీసెన్సీ బయాస్ తోటి. వాళ్ళు రీసెంట్ గా జరిగిన దాన్ని చూసి ఇక మీదట కూడా అదే విధానంలో మార్కెట్ అనేది రిపీట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇది రీసెన్సీ బయాస్. ఇన్ జనరల్ గా ఈ విధానంలో మిస్టేక్స్ చేస్తారు అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ లో కానీ వీటన్నిటిలో క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధానంలో మిస్టేక్స్ చేస్తారని. అంటే అది ఆ పద్ధతిలో సిలబస్ లో ఉంది అని అంటే ఖచ్చితంగా అది మిస్టేక్ చేస్తున్నారు అనే కదా. ఇన్వెస్టర్ సైకాలజీ ఈ విధానంలో మిస్టేక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సో రియాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ టూల్ గురించి కొన్ని రియాలిటీస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, నిజమే. వెన్ కంపేర్ టు FDs కానీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అనేది కంపారిటివ్లీ కొంత హై రిటర్న్స్ ఇవ్వడానికి దానికి పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇది మార్కెట్ సైకిల్స్ కి లోబడి ఉంటుంది. బుల్, బియర్, కన్సాలిడేషన్ వీటన్నిటికీ కూడా మనకి అది లోబడి ఉంటుంది. దాంతో పాటుగా ఎకనామిక్ యాక్టివిటీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనకి అదొక కన్సిస్టెంట్ రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తుంది అనడానికి కూడా గ్యారంటీ లేదు. సో బేసిక్ ఈ రియాలిటీని మనం కొంతవరకు అర్థం చేసుకుంటూ మార్కెట్లో మనకి ఎప్పుడు కూడా ఈ లీనియర్ బిహేవియర్ అంటే ఇట్లా కన్సిస్టెంట్గా ఇదే విధానంలో ఉంటుందంటానికి లేదు. మనం ఆన్లైన్లో ఓపెన్ చేసి ఏమైనా క్యాలిక్యులేటర్స్ కొట్టినప్పుడు సహజంగా ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఒక లీనియర్ బిహేవియర్ని మాత్రమే చూస్తూ ఉంటాయి. అంటే ఇట్లా కన్సిస్టెంట్గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి అని. కానీ బిట్వీన్ ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025లో మొదలు పెట్టారు,
ఆయనకు 2055 వరకు ఇంకా నెక్స్ట్ 30 years కి ప్లాన్ ఉందనుకోండి, అక్కడ లీనియర్ బిహేవియర్ మాత్రమే ఉండదు, అక్కడ మధ్యలో స్పైక్స్ ఉంటాయి, మార్కెట్ స్టాగ్నెంటేషన్ ఉంటుంది, మార్కెట్ కరెక్షన్ పీరియడ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ విధానంలో మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కానీ లీనియర్గా ఉండదు. సో ఎప్పుడైనా మనం చరిత్రను గమనించినప్పుడు 1992 అనుకుంటా, 1992 వరకు కూడా మంచి స్పైక్ ఇన్ మార్కెట్ అనేది జరిగింది. ఆఫ్టర్ 1992 దగ్గర నుంచి మనకి 2020 వరకు మార్కెట్స్ అనేవి పెద్ద ఎత్తున హ్యూజ్ రిటర్న్స్ అంటూ డెలివర్ చేయలేదు. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, సహజంగా ఈ సడన్ స్పైక్ రిటర్న్ అనేది 20 ఏళ్లకు ఎప్పుడుకో ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. 2020 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రిటర్న్ అనేది జరిగింది. మనం క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసేటప్పుడు కొంతమంది ఏం చూపిస్తారు, సిన్స్ ఇన్సెప్షన్ అని చెప్పి 1970 డేటా, ఎప్పుడు పాత అన్ని కూడా తీసి చూపిస్తూ ఉంటారు. సో బేసిక్గా అంతకుముందు ఒక బుల్ రన్ వచ్చింది, 1990 తర్వాత దగ్గర నుంచి మళ్ళీ బుల్ రన్స్ ఆగిపోయినాయి. దాదాపుగా 20-25 సంవత్సరాల వరకు కూడా మనకి గట్టిగా నిఫ్టీ, సెన్సెక్స్ లాంటివి ఇవన్నీ కూడా ఒక స్టేబుల్ రిటర్న్ మాత్రమే ఇచ్చాయి. 10% ఇలా మాత్రమే డెలివరీ చేస్తూ ఇలానే మాత్రం డెలివరీ చేసాయి. మళ్ళీ 2020 కోవిడ్ తర్వాత మాత్రమే మనకు ఒక స్పైక్ వచ్చింది. కానీ క్యాలిక్యులేటర్స్ మనం యూజ్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది, ఇప్పుడు వచ్చిన స్పైక్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, 1992 కంటే ముందుండే స్పైక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఒక లీనియర్ రిటర్న్ మీకు ఎస్టిమేషన్లో ఇస్తుంది. కానీ ఇక్కడ నిజం ఏంటి, మన జీవితం ఏమన్నా చరిత్ర అంటే మ్యూచువల్ ఫండ్ చరిత్ర ఉన్నంత వరకు ఉంటుందా? కాదు కదా, మనం మధ్యలో వస్తాం. మ్యూచువల్ ఫండ్ మనం పుట్టక ముందు ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. క్యాలిక్యులేటర్ వాడేటప్పుడు మొత్తం చరిత్ర ఉంటుంది, కానీ మనం వాడేది ఎప్పుడు, మనం వాడేది ఒక పర్టిక్యులర్ టైం ఫ్రేమ్కి కదా. ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉండబోతుంది అనేది కదా ఇక్కడ గేమ్ అంతా కూడా డిసైడ్ చేసేది. సో లీనియర్ డెలివరీ అనేది సహజంగా మార్కెట్లో ఉండదు. సో బేసిక్గా ఇక్కడ కొన్ని డేంజర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో టూ మచ్గా ఓవర్ ఎస్టిమేషన్ చేయటం అనేది ఇక్కడ పనికిరాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బ్యాడ్, SWP ఇస్ బ్యాడ్. మై సెల్ఫ్ ఐఎమ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నేను ఇందులోనే వ్యాపారం చేస్తున్నా. బట్ స్టిల్ దానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా మళ్ళీ చెప్తాను. దీని మీద పూర్తిగా ఓవర్ ఎస్టిమేషన్స్ తోటి మన ఎజంప్షన్స్ పెట్టుకోవడం చాలా ఇబ్బందికరం. సో ఈ విధానంలో కనుక మనం కంటిన్యూ చేస్తూ పోతే ఓవర్ ఎస్టిమేషన్స్ తోటి మనకి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ వస్తుంది, క్యాపిటల్ ఎరోజన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్స్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్యానిక్, పర్టికులర్ కూడా ఆ ఏజ్ అటువంటిది. కొంతవరకు సహజంగానే వయసు పెరిగే కొద్దీ ఆ చాదస్తంతో పాటుగా అందరికీ వచ్చేదే, చాదస్తంతో పాటుగా ఇన్సెక్యూరిటీ కూడా బిల్డ్ అవుతుంది. ఆ ఇన్సెక్యూరిటీలో మరింత భయాలు కూడా క్రియేట్ అయ్యి ఆరోగ్యం కూడా పాడే అవకాశాలు ఉంటుంది. సో బేసిక్గా దీని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఒక బ్యాలెన్స్డ్ రిటైర్మెంట్ స్ట్రాటజీని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్కమ్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట. ఇన్కమ్ డైవర్సిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా ఈక్విటీలో పెట్టడం కాదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 year మన ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి విత్డ్రా చేయడానికి ప్లాన్ ఉంది అంటే బాండ్ బేస్డ్ వాటిలో నుంచి విత్డ్రా చేస్తామా, లేకపోతే FD బేస్డ్ వాటిలో విత్డ్రా చేస్తామా, ఇట్లా నెక్స్ట్ 1 yearకి ఏంటి ప్లాను, ఈ 1 year ఫండ్ని మళ్ళీ రీఫిల్ చేసే ఫండ్ ఏది, ఎందుకు మనం విత్డ్రా చేసేది ఫస్ట్ ఈ 1 year ఫండ్లో నుంచే కదా, మళ్ళీ ఇది ఎప్పుడు కూడా రీఫిల్ అవుతూ ఉండాలి. ఈ 1 year ఫండ్ ఎప్పుడు కూడా ఎండ్ అవ్వకుండా. సో ఆ రీఫిల్ చేసే ఫండ్ ఏ ఇన్స్ట్రుమెంట్లో పెట్టాలి, ఈ రీఫిల్ ఫండ్ ఈ రీఫిల్ చేసే దాంట్లో కూడా డబ్బులు అయిపోతాయి కాబట్టి ఇందులో కూడా ఫిల్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 5 year కంటూ ఒక ప్లాన్ ఉండాలి మన దగ్గర. మార్కెట్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ అనుకూలంగా ఒక ప్లాన్ ఉండాలి. అండ్ దీంతో పాటుగా అసలు రిటైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఆ మూమెంట్కి వచ్చాక ప్లాన్ చేయటం కాదు, ముందు నుంచే మనకి అదర్ ఇన్కమ్ డైవర్సిఫికేషన్లో భాగం కింద రెంటల్ ఇన్కమ్ని ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయా, ఇట్లాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దాంతో పాటుగా ఎంత పర్సంటేజ్ను మనం విత్డ్రా చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. ఇందాక మీరు చెప్పారు 12%, 1% నెలకి 50,000, అది సాధ్యం కాదు. మీరు ఎంతవరకు విత్డ్రా చేస్తే సెక్యూర్డ్గా ఉంటారు అని అంటే మీకు ఏదైతే ఎస్టిమేషన్ ఉందో దాంట్లో సగం మాత్రమే విత్డ్రా చేయాలని చెప్తాను నేను. అంటే మీకు 12 వస్తుంది అని అంటే మీరు 12 వస్తుందని అనుకుంటే 6% మీరు విత్డ్రా చేయాలి. అంటే 50 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నెలకి 25,000 మించి తీయకూడదు. అంటే ₹1 వడ్డీ మాత్రమే విత్డ్రా చేయాలి. ఎందుకు, మార్కెట్ అనేది రకరకాల ఫేసెస్లో కిందకి పైకి తిరుగుతున్నప్పుడు మనకు అన్నెసరీ విత్డ్రావల్స్ వల్ల, అంటే సహజంగా విత్డ్రావల్స్ అనేది మనకి కిందకు వచ్చినప్పుడు కూడా జరుగుద్ది కదా, కిందకు వచ్చినప్పుడు కూడా ₹1 వడ్డీ విత్డ్రా చేస్తే క్యాపిటల్ ఎరోషన్ జరుగుతుంది, అంటే క్యాపిటల్ వైపౌట్ ఫాస్ట్గా అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే అందుకే ఒక స్టాండర్డ్ నెంబర్ని పెట్టుకొని అది కూడా అదర్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఎంత పెంచాలో చూసుకొని ఒక ఫిగర్ని ఫిక్స్ అవ్వాలి. అందరికీ ఒకటే ఫిగర్ అంటూ ఉండదు, కొంతమందికి 4, కొంతమందికి 5, కొంతమందికి 6, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ దాన్ని ప్లాన్ చేయాలి. దాంతో పాటుగా ఖచ్చితంగా మనము ఒక సేఫ్టీ బఫర్స్ని తయారు చేయాలి. సేఫ్టీ బఫర్స్ అంటే ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు సహజంగా ఆరోగ్యం ఎట్లుంటుందో మనకు తెలియదు, వయసు పెరిగింది కదా, వయసు పెరిగినప్పుడు పిలవకపోయినా వచ్చే చుట్టం ఏంటి అని అంటే ఆరోగ్య సమస్య.
పిలవకపోయినా వస్తాయి అవి. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ఆ రిజర్వ్ అనేది మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఆ రిజర్వ్స్ లేకుండా ఓన్లీ ఇన్కమ్ రిలేటెడ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇన్కమ్ రిలేటెడ్ ఫండ్స్ అన్నీ కూడా ఫట్మన్ కరిగిపోతాయి. సో హెల్త్ ఎమర్జెన్సీ రిలేటెడ్ ఫండ్ సపరేట్గా ఉండాలి. ఈవెన్ దో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ఈ బేస్డ్ ఫండ్స్ అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఫండ్స్ అనేవి సపరేట్గా మెయింటైన్ చేయాలి. రెండింటిని క్లబ్ చేసి కూడా ఎప్పుడూ చూడకూడదు. అండ్ దీంతో పాటుగా మన ఎస్డబ్ల్యూపీని యాక్టివ్గా మేనేజ్ చేయాలి. దాన్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతవరకు పోర్ట్ఫోలియోని లో వాలటైల్ పోర్ట్ఫోలియో డిజైన్ క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాలటాలిటీ ఎక్కువగా ఉంటే వాళ్ళ వయసు అది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ చాలా ఆస్తులు ఉన్నాయి, ఇన్కమ్ ఆల్రెడీ వస్తుంది అనుకోండి, వాళ్ళని ఒక కేసులో చూస్తాం. లేదు దీని మీద డిపెండ్ అవుతున్నారు అనుకోండి, మనం చూడాల్సిన కేసు వేరు. సో లో వాలటాలిటీ ప్రిపేర్ చేయడం అనేది చాలా అవసరం. దాంతో పాటుగా రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అవ్వక ముందే, ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు ఇంకో 2-3 సంవత్సరాల్లో అని అనగానే మనం ఆ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా రీబ్యాలెన్సింగ్ చేయాలి, అంటే రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్ అంటే ప్రతి నెల అని కాదు, 6 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో పోర్ట్ఫోలియో ఏదైతే మనం తయారు చేసి పెట్టామో దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో బేసిక్గా ఈ ప్రాసెస్ మొత్తానికి ప్రాపర్గా ఆ ఏజ్లో మళ్ళీ ఇదంతా హెక్టిక్గా పెట్టుకోకుండా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవడం అనేది ఉత్తమమైన స్ట్రాటజీ. ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన ఇంత స్ట్రాటజీని బిల్డ్ చేయాలంటే దానికి అనుభవం కావాలి. ఇంతకు ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేసిందో లేకపోతే చదివిందో ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఇందులో అవసరం. సో ఆ బేసిస్ లో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఖచ్చితంగా ఏంటి ఒక 5-year బఫర్ స్ట్రాటజీని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. సో మనకి ఏదైతే మనకి నెక్స్ట్ 5 yearsలో ఇందాక చెప్పాను కదండి, ఒక పెద్ద కుండ నుంచి చిన్న కుండకి, చిన్న కుండ నుంచి ఇంకా చిన్న కుండకి, అక్కడి నుంచి మనం తాగే రకంగా అంటే మనం వాడుకునే రకంగా ఈ చిన్న కుండలోకి నీళ్లు కంటిన్యూస్గా ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ 1 year, సెకండ్ కుండలోకి నీళ్లు ఫిల్ అవ్వాలి అంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫండ్, ఆ పైన ఈ కుండలోకి ఎక్కడి నుంచి ఫిల్ అవ్వాలి. సో ఇట్లా ఒక 5-year బఫర్ స్ట్రాటజీని కనుక మనం ప్లాన్ చేసి పెట్టుకుంటే ప్రాపర్గా మనకు కొంతవరకు అది అంటే సాఫీగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా టాక్టికల్ విత్డ్రావల్ స్ట్రాటజీని అయితే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. టాక్టికల్ విత్డ్రావల్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్ అనేది బాగా పైన ఉందనుకోండి, ఎక్కడి నుంచి ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను గుండు గుత్తా కింద ఇట్లా యాక్టివేట్ చేసేస్తా ఫండ్స్ నుంచి అంటే కుదరదు. మార్కెట్ పైన ఉంది, అప్పుడు ఎక్కడి నుంచి యాక్టివేట్ చేయాలి. మార్కెట్ కింద ఉంది, అప్పుడు ఎక్కడి నుంచి యాక్టివేట్ చేయాలి. ఏ టైంలో డెప్ట్ బేస్ ఫండ్స్ వాడాలి, ఏ టైంలో ఈక్విటీ బేస్ ఫండ్స్ వాడాలి, ఏ టైంలో మళ్ళీ ఈక్విటీ నుంచి డెప్ట్లోకి షిఫ్ట్ చేసి రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి. సో నేను యాక్చువల్గా చెప్పాలి అని అంటే ద మోస్ట్ డిఫికల్ట్ ఏంటి అని అంటే రిటైరీస్ ఎస్డబ్ల్యూపీని ప్లాన్ చేయడం చాలా కష్టమైన పని మార్కెట్లో. అంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసిన దానికంటే ఒక రిటైర్ అవుతున్న వ్యక్తికి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేయడం మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్గా నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకు? దానికి చాలా హోంవర్క్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి రాబోతుంది అనేది ప్రతి ఒక్క ప్లాన్ని ప్రిపేర్ చేసి పెట్టాలి. ఎక్కడ ఫెయిల్ అయినా మన ఫ్యూచర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఒక పద్ధతిలో సిస్టమాటిక్ వేలో కనుక ప్లాన్ చేస్తే, yes, mutual fund is a beautiful product. SWP will give you income, but it has to be planned. Thank you so much, Revant. Most welcome.